the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, టుడే మనం ఈరోజు రివ్యూ ట్యాబ్లో మనము ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అలాగే మనకి కంపేర్ అన్న ఈ టూ ఆప్షన్స్ గురించి మనకి ఎంఎస్ వర్డ్లో ఎలా యూజ్ అవుతాయని చెప్పేసి మనం ఈ టూ ఆప్షన్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ మనకి రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ మామూలుగా మీరు ఎంఎస్ వర్డ్ అనే కాదు, మీరు దేంట్లో కూడా ఒక ఆప్షన్ గురించి మీరు డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ ఆప్షన్ యొక్క మీనింగ్ ఫస్ట్ తెలుసుకునేది ట్రై చేయండి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే, మీరు ఏ ఆప్షన్ అయినా డీల్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే అర్థమైంది, ఎడిటింగ్ అంటే అర్థమైంది చేర్పులు మార్పులు అంతే కదా. ఇప్పుడు మామూలుగా మీరు ఏదైనా ఫోటోని ఎడిట్ చేస్తున్నా అంటే అర్థమైంది ఆ ఫోటోలో సంథింగ్ చేంజెస్ మీరు చేస్తున్నారు అంటే బాగుండేదానికి, అంతే కదా ఎడిటింగ్ అంటే అది. సో రెస్ట్రిక్ట్ అంటే ఏంటి, అక్కడికి ఆపేయడం లేకపోతే అక్కడ స్టాప్ చేయడం, దాన్ని రెస్ట్రిక్ట్ అంటారు. సో రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే అర్థమైంది, ఆ డాక్యుమెంట్లో మనం ఏదైతే మ్యాటర్ టైప్ చేసి ఉంటామో అక్కడికి స్టాప్ చేయడం, దాని తర్వాత ఎంత చేసినా కూడా అది లెక్కలోకి రాదు, అది రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో బాగా చెప్పాలంటే, మీరు ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ని టైప్ చేసి పెట్టారు. డాక్యుమెంట్ని టైప్ చేసి పెట్టిన తర్వాత దాని తర్వాత మీరు బయటికి వెళ్ళిన తర్వాత మీ ఇంట్లోకి ఎవరన్నా వచ్చేసి మీ డాక్యుమెంట్ని చెడగొట్టేసి, లేకపోతే మీ డాక్యుమెంట్ని డిలీట్ చేసి, లేకపోతే మీ డాక్యుమెంట్ని రీమాడిఫై చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏంటంటే ఈ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ ద్వారా ఏమవుతుందంటే, మీరు ఒక పాస్వర్డ్ని జనరేట్ చేసి మీరు వెళ్ళారంటే ఎవరు వచ్చినా కూడా మీ ఇంటికి ఆ డాక్యుమెంట్ కనిపిస్తుంది, కాకపోతే మీరు ఆ డాక్యుమెంట్ ఎటువంటి చేంజెస్ అయితే మీరు చేయలేరు. అది మెయిన్ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ వల్ల. సో ఎలా చేస్తారని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ నేను ఇక్కడ చూడండి, నేను సూరం నా పేరు నేను టైప్ చేశాను. సో నా పేరు నేను టైప్ చేసిన తర్వాత కింద నేను ఎస్ఏ తెలుగు టెక్ జోన్ చెప్పేసి, సో ఎస్ఏ తెలుగు టెక్ జోన్ కూడా టైప్ చేశాను. సో టైప్ చేసిన తర్వాత నేను దీనికి కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను చూడండి. సో నేను సైజ్ అని 20లో పెట్టాను. సో నెక్స్ట్ నేను కొంచెం దీనికి ఒక ఫాంట్ మార్చాను. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఏదైనా టైప్ చేశాను కదా, ఇప్పుడు చూడండి నా టైపింగ్ పడింది, ఓకేనా. ఇప్పుడు నేను రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ రివ్యూ ట్యాబ్లో యూస్ చేసుకొని ఈ రెస్ట్రిక్ట్ అనే ఆప్షన్గా దీన్ని క్లిక్ చేస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి 3 స్టెప్స్ ఉన్నాయి. సో ఈ 3 స్టెప్స్ని మీరు అన్నిటిని యాక్సెప్ట్ చేయండి. సో ఫస్ట్ వన్ని యాక్సెప్ట్ చేయండి, నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ దాన్ని యాక్సెప్ట్ చేయండి, దాని తర్వాత మీరు అలాగే ఇక్కడ ఎవ్రీవన్ అనే ఆప్షన్ ఉంది, ఎవ్రీవన్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే కింద స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. దాని తర్వాత ఇది ఎనేబుల్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఒక పాస్వర్డ్ని అడుగుతుంది. సో దీన్ని నేను 0000 అని 4 zeros నేను పాస్వర్డ్ ఇచ్చాను. నెక్స్ట్ దాని తర్వాత 0000 అని 4 నెంబర్ పాస్వర్డ్ అయితే ఇచ్చిన తర్వాత ఓకే అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, నాకు ఇప్పుడు ఇది ప్రొటెక్షన్లో ఉంది. దాని తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను ఏం టైప్ చేసినా కూడా, ఇక్కడ చూడండి నేను చందు అని టైప్ చేస్తాను, లేకపోతే ఏం టైప్ చేసినా సరే, మీరు ఏం టైప్ చేసినా కూడా ఇక్కడ చూడండి మీకు ఎల్లో కలర్ మార్క్లో కనబడుతుంది. చూడండి ఇక్కడ ఎల్లో కలర్ మార్క్లో కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ నుంచి చూడండి ఒక ఓపెన్ బ్రేస్ ఒకటి ఉంది, ఒక క్లోజ్ బ్రేస్ ఒకటి ఉంది. సో దీని లోపల మీరు ఎంత టైప్ చేసినా కూడా మీకు దాంట్లో అయితే పడదు. అయితే ఇక్కడ చూడండి, మీరు ఎటువంటి చేర్పులు మార్పులు చేసినా కూడా ఇక్కడ మీకు ఎల్లో కలర్ మార్క్లో పడుతుంది. ఇక్కడ మీరు హైలైట్ ద రీజియన్ ఐ కాంట్ ఎడిట్ అని ఉందిగా, సో దీన్ని క్లిక్ చేస్తే ఇది పోతుంది. కాకపోతే మీరు ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇది బెనిఫిట్ అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ యొక్క డాక్యుమెంట్ని ఎవరు కూడా రీమాడిఫై అనేది చేయలేరు. ఒకవేళ ఇక్కడ మీకు అనుకోవచ్చు, ఇక్కడ స్టాప్ ప్రొటెక్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ ఆగిపోతుంది, అప్పుడు మీరు చేయొచ్చు అని మీరు అనుకుంటే, అలా క్లిక్ చేసినా కూడా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ క్లిక్ చేస్తేనే మీరు ఈ ఆప్షన్ని తీసేయగలుగుతారు, లేకపోతే మీరు ఈ ఆప్షన్ తీసేయలేరు, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 0000 అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఇది ఆప్షన్ అనేది పోయింది. ఇప్పుడు ఈ దీంట్లో ఉండేది మనకి డేటా చూపిస్తుంది కదా, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ నేను డిలీట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ రెస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కంపేర్ ఉంది కదా, సో ఈ కంపేర్ అనే ఆప్షన్ అంటే, కంపేర్ అంటే ఏంటి మామూలుగా తెలుగులో మీరు మీనింగ్ ఏంటి, పోల్చడం, అంతే కదా. సో నెక్స్ట్ కంపేర్ అంటే ఏంటంటే, మీరు ఒక డాక్యుమెంట్లో ఉన్న మ్యాటర్ని ఇంకో డాక్యుమెంట్లో ఉన్న మ్యాటర్ని కంపేర్ చేయడం. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, దీంట్లో ఉన్న కంటెంట్ ఏంటి, రెండులో ఏది ఎక్కువ అంటే దట్ మీన్ ఏం డిఫరెన్స్ ఉంది అని తెలుసుకోవడానికి మీరు ఈ ఆప్షన్ అయితే ఉపయోగిస్తారు. సో ఇక్కడ చూడండి, నేను దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కంపేర్ ద 2 versions ఆఫ్ ఎ డాక్యుమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. సో మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అడుగుతుంది మీకు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్, రివైజ్డ్ డాక్యుమెంట్. సో 2 అడుగుతుంది. అంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ నుంచి రివైజ్డ్ డాక్యుమెంట్లో ఏమేమి చేంజెస్ మీరు మార్పులు చేర్పులు చూడాలనుకుంటున్నారంటే, ఇక్కడ మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఫైల్ డాక్యుమెంట్ లాగా. సో మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డెస్క్టాప్లో నేను కొన్ని డాక్యుమెంట్స్ నేను పెట్టాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే 1
సో 1 అనే డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్గా పెట్టాను. సో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అలాగే రివైజ్ డాక్యుమెంట్లో ఏ డాక్యుమెంట్ పెట్టాను అడుగుతున్నాను. నేను 2 అని చెప్పేసి ఇంకో డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. సో నేను ఆ డాక్యుమెంట్ని పెట్టాను, ఇక్కడ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఓకే అని ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఓకే అని ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే అని ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూస్తే మీరు మొత్తం మారిపోయింది చూడండి. ఇక్కడ మనకి స్ట్రైక్ ఆఫ్తో వచ్చేసింది. ఇక్కడ చూడండి నాకు ఇది కంపేర్, ఇప్పుడు చూడండి ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, ఇది ఏమో ఒరిజినల్ డాక్యుమెంటు, అలాగే ఇదేమో ఒరిజినల్ డాక్యుమెంట్ గైస్, ఇదేమో రివైజ్డ్ డాక్యుమెంట్, అంటే ఇది డాక్యుమెంట్ 2, ఇది డాక్యుమెంట్ 1 అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ డాక్యుమెంట్లో చంద్రశేఖర్ ఎస్ఏ తెలుగు ఎగ్జామ్ అని చెప్పేసి రాశాను. సో డాక్యుమెంట్ 2లోనేమో సూరం చంద్రశేఖర్ మాత్రమే రాశాను. ఇక్కడ చూస్తే కంపేర్ డాక్యుమెంట్లో ఎస్ఏ తెలుగు ఎగ్జామ్ దీనిలో లేదు. సో ఇది ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ వచ్చేసింది, చూసారా ఇక్కడ స్ట్రైక్ ఆఫ్ వచ్చేసింది. సో ఇక్కడ సూరం చంద్రశేఖర్లో కూడా ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చంద్రశేఖర్ మాత్రమే ఉంది కదా. సో ఇక్కడ చంద్రశేఖర్ వరకు లైన్ లేదు, కాకపోతే ఇక్కడ సూరం అనే దగ్గర మాత్రం లైన్ ఉంది, చూసారు ఇక్కడ మీరు గమనిస్తే లైన్ అయితే ఉంది. సో కంపేర్ చేసినప్పుడు ఇది మాత్రమే ఈ 2 డాక్యుమెంట్స్ సేమ్ ఉందని, ఈ రెండు మాత్రం అసలు లేవని. సో ఈ విధంగా మనకి కంపేర్ చేస్తే డాక్యుమెంట్స్ అనేవి కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది మనకి కంపేర్ డాక్యుమెంట్ అనమాట. సో నాట్ ఓన్లీ వర్డ్స్ అనమాట, మీరు ఏదైనా మ్యాటర్ టైప్ చేసి ఆ మ్యాటర్ని కూడా మీరు చేంజెస్ అయితే చేయొచ్చు. ఆ మ్యాటర్లో ఇప్పుడు సపోజ్ మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేశారు, ఆ డాక్యుమెంట్ని ఇంకో డమ్మీ డాక్యుమెంట్ ఉంది, ఆ డమ్మీ డాక్యుమెంట్ని ఈ డాక్యుమెంట్ని మీరు కంపేర్ చేస్తే దాంట్లో ఉన్న చేర్పులు మీరు ఎత్తుక్కోకుండా అదే ఆటోమేటిక్గా మీకు ఆ ఫైల్లో ఉండే ఆటోమేటిక్గా మీకు అదే ఇది చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనము ఈ కంపేర్ అనే ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాము. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. సో నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ టాపిక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. అండ్ అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.